మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భారత్ గెలుపుతో దద్దరిల్లిన స్టేడియం. కలెక్టరేట్లోని అన్నా క్యాంటీన్ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా 2K రన్ నిర్వహించిన మందమర్రి పోలీసులు. బీసీ హాస్టల్ విద్యార్థులు బీసీ విద్యార్థి దీక్షకు మద్దతు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రచారం ముమ్మరం. ఇక వివరాల్లోకి వెళ్తే, సహకార సంస్థల బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. కర్నూలు నగరంలోని పశు వైద్యశాలలో అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగా జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్ షాప్ లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా దేశ తొలి హోంమంత్రి, తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ తో కలిసి ఎంపీ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సహకార సంస్థల బలోపేతం, రైతుల సంక్షేమంపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరపున ఆదుకుంటామన్నారు. జిల్లాలలో కొర్రెలు, అరికలు, సాములు వంటి పంటలను రైతులు అధికంగా సాగు చేసే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించడంతో పాటు వాటిని డీసీఎంఎస్ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోబోతుందని తెలిపారు. మనం చేసేటువంటి వ్యవస్థలో, మనం చేసేటువంటి కార్యక్రమంలో దాన్ని అన్వయించుకోవాలి. అందులో భాగంగానే ఇందాకనే భక్తులు చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. డీసీసీబీ గురించి ఎందుకంటే నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తినే. వాస్తవంగా నేను బాల్య దశలో కూడా నా చిన్నతనంలో మా ఫాదర్ ఒక రైతే కాబట్టి ఆయన బుక్కులు తీసుకొని ఆ విత్తనాల కోసం పోతుంటే ఆయన వెంట పడినటువంటి వ్యక్తి నేను కూడా. అప్పుడు ఆడపై లైన్లో పెట్టి ఆ పుస్తకాలను పెట్టి ఆ ఫోటో ఇచ్చే వరకు గంటల తరబడి ఆడ విత్తనం చూడడం జరిగినటువంటి సందర్భాలు నేను పోకరాలు చూశాను. ఎందుకంటే నాకు తెలుసా బాధలు ఉంటాయి. ఆ తక్కువ రేటుగా విత్తనాలు వస్తే కూడా వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు అవి దొరికితే. అటువంటి సంస్థలు ఈరోజు నేను ఒక ఎంపీ హోదాలో మన చైర్మన్ నాగేశ్వరరావు గారు పోలీసు వచ్చి కూర్చొని ఆ సంస్థ గురించి మాట్లాడుతూ ఉంటే నాకు ఆనాటి రోజులు గుర్తొస్తా ఉన్నాయి. నాకు ఎందుకంటే ఇకపోతే మీకు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. కర్నూలు జిల్లా, ఉమ్మడి జిల్లా ఎస్పెషల్లీ డీసీసీబీ చైర్మన్గా నాగేశ్వరరావు యాదవ్ రావడం ఒక అదృష్టం వాస్తవం. ఎందుకంటే ఇప్పటికే పలు దఫాలుగా మా దగ్గరికి వచ్చి ఆయన సంస్థ గురించి రకరకాలుగా చాలాసార్లు చెప్పడం జరిగింది. నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే, అన్నగారు నా సొంతం కుటుంబంలో అన్నగారు ఆ విధంగానే మాకు నాగేశ్వరరావు యాదవ్ గారు ఈ పదవి రాకుండా కూడా అన్నకు ఏదో ఒకటి రావాలని చెప్పేసి మేము పరితపించిన వ్యక్తుల్లో మేము కూడా మొదటి వాళ్ళము. అయితే ఈ సంస్థను ఏ విధంగా డెవలప్ చేసుకోవాలని చాలా ఇంపార్టెంట్. ఇందాక చాలా మంది చాలా సమస్యలు చెప్పారు. మొన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు చలం పర్యటనలో భాగంగా రైతు మార్కెట్ సందర్శించడం జరిగింది. అంటే మీకు తెలియని విషయం చెప్పాలి కాబట్టి సందర్భం, ఆ రైతు మార్కెట్లో పొరలు అమ్మే వాళ్ళు కూడా ఒక చోట ఒక షాప్లో పెడతా ఉంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా ఆ స్టాల్లోకి వెళ్ళి ఆ పొరలు పట్టుకుని చూడాలి. ఎందుకంటే ఇందాక వారు పొరల గురించి చెప్పారు కాబట్టి దాని గురించి సందర్భం వచ్చింది కదా. ముఖ్యమంత్రి గారు స్వయంగా పొరలు పట్టుకుని ఈ విధంగా పొరలను మార్కెటింగ్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జీవన శైలిలో షుగర్ పేషెంట్స్ ఎక్కువైపోయినారు కాబట్టి మన పాత్ర మాదిరిగా అరికలు, ఈ కొర్రలు, ఈ జొన్నలు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దీనిని పండించే దిశగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా ప్రొక్యూర్మెంట్ చేద్దామని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి వర్యులు మన కర్నూలు రైతు బజార్లో సి క్యాంప్ సెంటర్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అంశాన్ని ఈరోజు చెప్పారు కాబట్టి ఈ అంశాన్ని ఈ కొబ్బలు అయితేనేమి, అరికలు అయితేనేమి, సజ్జలు అయితేనేమి, జొన్నలు అయితేనేమి ఇవంతా ఒక స్టేట్మెంట్ తయారు చేసిన మనం కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతున్నామని చెప్పేసి మీకు ఈ సమావేశంగా తెలియజేస్తా ఉన్నాను. హన్మకొండ జిల్లా సమ్మయ్య నగర్లో వరద బాధితులతో కలిసి నాలాను పరిశీలిస్తున్న రేవంత్ రెడ్డి.
వదిలిపెట్టి వెహికల్ పెట్టుకోమని వదిలిపెట్టి మీరు పోండి, మీరు కారణమే తీసుకోండి, కారణమే తీసుకొని పోండి. వచ్చిందే కవరేజ్ కోసం ఎందుకు ఆడటం కాదు మొత్తం వదిలిపెట్టుకోవాలి, కాదు వెహికల్ వదిలిపెట్టుకోండి, ఇక్కడే ఆగిపోతుంది. ఆయన నా దగ్గర నుంచి అలా చూడ అక్కడ నీకే చూసుకోండి, ఈ కెమెరా ఆడుండదు ఆ కెమెరా ఉరికితే ఏమవుతుంది ఇద్దరు వస్తాయా చెప్తాను ఎంత మంచిగా వస్తుంది వ్యూ అది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరిగాయని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. కర్నూలులోని సాయికృష్ణ డిగ్రీ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రారంభించారు. గత 5 సంవత్సరాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడ్డారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి 3 నెలలకు జాబు మేళాలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జిల్లా అధికారి దీప్తి మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో 14 కంపెనీలు 750 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించామన్నారు. మన ముఖ్య అతిథి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అలాగే ఇంటర్వ్యూ చేసిన చెప్పాలిద్దామా. సో మీరు దేనికి ఎలిజిబిలిటీ ఉన్నారో వాటికి అలాంటి టెన్షన్స్ ఏమీ ఉండవు. రిలాక్స్గా మీరు జనరల్గా ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడచ్చు. సో అంటే 1 or 2 more than 2 ఏదైనా ఉంటే మీకు కాకుండా అటెండ్ అవ్వచ్చు. సో ఇంత పెద్ద జాబ్ మేళాను మా కాలేజీలో నిర్వహిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. సో మీకు ఇది జాబ్ ఇంటర్వ్యూ మాత్రమే కాకుండా మీ గూగుల్ వచ్చిందంటే ఒక్కసారి ఆలోచించండి. గూగుల్ వల్ల 2000 మందికో 5000 మందికో ఉద్యోగాలు రావచ్చు, కానీ ఎంతమంది అది ఎంత పెట్టుబడులు తెలుసా? 1,00,00,000,33,000 కోట్లతో పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. చూడండి ఎంత పెద్ద సంస్థ వస్తూ ఉందో, దానివల్ల ఎన్ని పరిశ్రమలు పక్కన వస్తాయో, ఎంతమందికి ఉద్యోగ ఉపాధి దొరుకుతుందో దీన్ని ఆలోచించాలి మనం. చూడండి అలాగే విద్యార్థులు మీకు ఎంప్లాయ్మెంట్ వచ్చిన అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ, ఈ ముఖ్యంగా మనము ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. 2 నెలల కిందనే మనము డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ లో ఇక్కడే మనము ఏర్పాటు చేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు చూడండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఆ రోజు ఎన్నికల్లో చెప్పాము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే ముఖ్య ధ్యేయంగా పనిచేస్తుందని చెప్పేసి దానికి అనుగుణంగానే మీకు ఎన్నో పరిశ్రమలు వస్తా ఉన్నాయి. గతంలో చూసారు మీరు, ఏమన్నా ఒక్కడన్నా జరిగినాయా? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూడండి, మన గోరవల్లి మండలానికి ఎన్ని పరిశ్రమలు వస్తా ఉన్నాయో, ఎన్ని పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టడానికి వస్తా ఉన్నాయో మీకే అర్థమవుతా ఉంది. ముఖ్యంగా ఒక్కటి ఆలోచించండి, మనకి ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఓర్వకల్ మండలాన్ని ఇండస్ట్రియల్ హబ్బుగా వేసి అప్పుడే పరిశ్రమలు వచ్చాయి. ఏదైతే ఏషియాలోనే అతిపెద్ద పవర్ ప్రాజెక్ట్ మనకి సోలార్ వచ్చింది, అంతేకాకుండా డిఎంఈఓ వచ్చింది, ఎయిర్పోర్ట్ వచ్చింది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ కూడా ఎందుకు వచ్చిందని చెప్తున్నానంటే, పరిశ్రమలు పెట్టడానికి ఇండస్ట్రియల్స్ రావాలి అంటే మరి వాళ్ళకు రావడానికి పోవడానికి ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో ఆ రోజు ఎయిర్పోర్ట్ కూడా పెట్టడం జరిగింది. అంతేకాకుండా జైరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ మనం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అందరికీ నమస్కారం అండి. ఇవాళ
ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంప్లాయ్మెంట్ అండ్ సీడాప్ తరఫున ఒక మెగా జాబ్ మేళా అనేది పాణ్యం నియోజకవర్గంకి సంబంధించి శ్రీ సాయి కృష్ణ డిగ్రీ కాలేజ్లో బీ క్యాంప్లో ఉన్నటువంటి కాలేజ్లో మనం మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. మనకు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 15 monthsలో ఎవ్రీ క్వార్టర్కి ఒక మెగా జాబ్ ఫేర్ అనేది ప్రతి కాన్స్టిట్యున్సీలో నిర్వహించాలన్నది మనకు గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్. అందులో భాగంగానే ఎవ్రీ క్వార్టర్ మనం ప్రతి నియోజకవర్గాన్ని కవర్ చేస్తూ వస్తున్నాము. అందులో భాగంగా ఇవాళ పాణ్యం నియోజకవర్గంకి సంబంధించి ఈ క్వార్టర్కి మనం ఈ కాలేజ్లో ఈరోజు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాము. ఈ మెగా జాబ్ మేళాలో ఈరోజు మనకు 14 కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. 14 కంపెనీస్లో మనకు 750 వేకెన్సీస్ అన్నది ఇవాళ ఆఫర్ చేస్తున్నారు ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి నిరుద్యోగ యువకులకి. అందులో శాలరీ ప్యాకేజ్ కూడా మనకి 2 lakhs నుంచి 3.5 lakhs అండి. ప్లస్ ఇవి లొకేషన్స్ అన్నది ఒక కర్నూలు నంద్యాలే కాకుండా రాయలసీమ రీజియన్ మొత్తం అండ్ మనకు దగ్గరలో ఉన్నటువంటి హైదరాబాద్ తర్వాత బెంగళూరు చెన్నై లొకేషన్స్లో కూడా వాళ్ళకు అవకాశాలు అన్నది ఇవ్వడం జరుగుతుంది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్ రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇతర కాంగ్రెస్ నాయకుల సమక్షంలో మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం. I, Muhammad Azharuddin, do swear in the name of Allah that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as Minister for the state of Telangana, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law without fear or favor, affection or ill will. I, Muhammad Azharuddin, do swear in the name of Allah that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the state of Telangana, except as may be required for the due discharge of my duties as such Minister. Jai Telangana, Jai Hind. సామాజిక మాధ్యమాల్లో కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తే కేసులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో చిన్నటేకూరు జాతీయ రహదారిలో కావేరీ ప్రైవేట్ బస్సులో 20 మంది మృతి చెందడం సంఘటనను ఉద్యమాల్లో కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రకటనలు ప్రచారం చేస్తే కేసులు పెట్టడం వెనకాడబొమ్మని అంటూ బీతాండ్రపాడు నాయకుడు మునుములయ్య హెచ్చరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు పెట్టిన విషయాన్ని వెల్లడించారు. బీతాండ్రపాడు గ్రామమైన వనములయ్య నేను యాంకర్ శ్యామల గారు ఆమె ఇచ్చిన మాటలు నేను తప్పుగా అనుకుంటున్నాను. TV9 అబ్బాయి 20 నిమిషాలు అయింది అక్కడ పడి, తాగి పన్నాడో తాగక పన్నాడో అతని టైం బాగాలేక పన్నాడు. దానికి టీడీపీ ప్రభుత్వం మీద బురద చల్లడం ఎంత మాత్రం కరెక్ట్ అమ్మా? నువ్వు మా ప్రభుత్వం మీద తప్పులేస్తున్నాము. మా ప్రభుత్వం తప్పు చేసిన ప్రభుత్వం అయితే మా విష్ణువర్ధన్ రెడ్డి గారు పరామర్శించినారు, మా శాసనసభ్యుడు ఎమ్మెల్యే గారు పోయి పరామర్శించినారు, మా ఎంపీ గారు పోయినారు, మా మంత్రులు పోయినారు. వాళ్ళు అటంటి వాళ్ళ మీద బురద చల్లుతారేమమ్మా? చేతనైతే న్యాయం చేయండి, చేత కాకపోతే ఊరుకోనండి. మీ ఇష్టం వచ్చినట్టు పార్టీ మీద బురదలు చల్లితే ఇక్కడ ఊరుకునేటోళ్ళం ఎవరం లేము. మేము గత అధికారంలో లేనప్పుడే ఎలా నిలదొక్కోవాలనో, ఎలా ఉండాలనో, ఎట్లా ఉండాలనో మాకంతా నేర్పింది మా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు మేము అధికారంలో ఉన్నాం. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇక్కడ ఊరుకునేటోళ్ళు ఎవరు లేరమ్మా. జాగ్రత్త. ఇది తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో, ఇంకో మీడియా పెట్టుకుంటావు, ఏదో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మీకు చేతనైతే వచ్చి అక్కడ సహకరించండి, ఏదైనా సాయం చేయండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఇక్కడ ఊరుకుండేది లేదు. అందుకే మీ మీద కేసు పెట్టాం, ఎఫ్ఐఆర్ కూడా చేసాం. సిఐ ఆఫీస్కి వెళ్ళి కేసు కూడా చూసుకున్నాం. మీకు వరంగల్ తూర్పులో మంత్రి కొండ సురేఖ ఎర్రబెల్లి స్వర్ణ మధ్య మరోసారి బయటపడ్డ విభేదాలు. కాశీబుగ్గలోని ఇందిరాగాంధీ విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ వేసిన పూలమాలలను తొలగించిన కొండ సురేఖ అనుచరులు. అనంతరం ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి కొండ సురేఖను చూసి మొహం చాటేసి వెళ్లిపోయిన ఎర్రబెల్లి స్వర్ణ ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలను వేరువేరుగా నిర్వహించడంపై వెలువెత్తుతున్న విమర్శలు.
పైపులు ఉంటే రాదు, పైపులు ఉంటే రాదు. అట్లా తీస్తారా? మేడం మేడం జీజీహెచ్ లైబ్రేరియన్ సత్యం రెడ్డి పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్న మెడికల్ కళాశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, తోటి ఉద్యోగస్తులు, బంధువులు, కుటుంబ సభ్యులు జీజీహెచ్ మెడికల్ కళాశాలలోని లైబ్రేరియన్గా చేయడం, అందరికీ సహాయ సహకారాలు అందించడం సత్యం రెడ్డి మంచికి మారుపేరుకి వ్యక్తి అని పలువురు ఉద్యోగులు అభినందనలు తెలిపారు. నేను మెడికల్ లైబ్రరీగా ఉన్నాను. ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు. హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రిన్సిపల్ మేడం కూడా వచ్చారు, వైస్ ప్రిన్సిపల్ సార్ కూడా వచ్చారు. అందరికీ నా తరఫున కృతజ్ఞతలు చేశాను. కర్నూలు మెడికల్ కాలేజ్ సర్వీస్ చేశాను కాబట్టి ఆరోగ్యంగా తెలుసుకున్నాను. మనసు రెడ్డి, సత్యం రెడ్డి. మా ఫాదర్ పేరు సత్యం రెడ్డి. ఆయన 31 ఇయర్స్గా సర్వీస్ చేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ మెడికల్ కాలేజ్లో కానీ. లైబ్రేరియన్గా ఇప్పుడు రిటైర్ అవ్వబోతున్నారు. చిన్నప్పటి నుంచి మెడికల్ కాలేజ్లోనే తిరుగుతూ అంతా ఉండి హాస్పిటల్లో నెక్స్ట్ మన లైబ్రరీలో బుక్స్ అన్ని చదివాని. నాకైతే సీట్ రాలేదు కానీ సో ఆయన ఈరోజు రిటైర్ అవుతున్నారు. అందరికీ ఈరోజు మన ప్రిన్సిపల్ మేడం గారు, వైస్ ప్రిన్సిపల్ గారు, సూపరింటెండెంట్ గారు అందరూ వచ్చారు. ఆయనతో పాటు ఎన్నో ఏళ్ళుగా వర్క్ చేసిన స్టాఫ్ అందరూ వచ్చారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ డే అండ్ హ్యాపీ రిటైర్మెంట్గా జరుగుతుంది. మన నా పెళ్ళి కూడా అయ్యింది. సో వెరీ వెల్ హ్యాపీ, అందరూ హ్యాపీగా ఉన్నాము. థ్యాంక్ యూ. చెప్పాను. ఎలిగేడు మండలం రాములపల్లి, రాకల్దేవ్పల్లి గ్రామాలలో ఎలిగేడు మాజీ ఎంపీపీ తానపర్తి స్రవంతి మోహన్ రావు ఆధ్వర్యంలో నేల కొరిగిన పంట పొలాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మోహన్ రావు మాట్లాడుతూ సన్నవడ్ల బోనస్ కోసం ఆశపడ్డ రైతులకు బుధవారం కురిసిన అకాల వర్షాల కారణంగా తీవ్ర నష్టం జరిగిందని, వెంటనే ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు నేల కొరిగిన పంట పొలాలను పరిశీలించి ఎకరానికి 50,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులంతా ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉందని, వెంటనే రైతాంగాన్ని ఆదుకొని తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావులకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై ఉన్న మక్కువ రైతాంగంపై లేదని విమర్శించారు. తోట, ఎలిగేడు, రాకల్దేవ్పల్లి పెద్ద ఎత్తున భారీ నష్టం జరిగింది. మరి దీన్ని రైతన్నలకు ఎంత చేసినా కూడా పూడ్చలేని నష్టం. మరి ఇక్కడికి తీసుకొచ్చిన గౌరవ ఎమ్మెల్యే మరి విజయరమణారావు గారు వారు ఎట్లయితే బోనస్ ఇస్తామని చెప్పగానే మొత్తం ఇక్కడ రైతాంగం అంతా సన్నవడ్లు పెట్టుకోవడం జరిగింది. సన్నవరి పెట్టుకోవడంతో ఒక్కసారిగా మరి రైతన్నలంతా ఈ కోలుకొని తుఫానుతో ఈ సన్నవడ్లు మరి కోలుకోకుండా వర్షానికి మొత్తం నేల కొరగడం జరిగింది. మరి ఎందుకంటే 1 ఎకరం ఉన్న రైతు, 2 ఎకరాలు ఉన్న రైతు, కౌలుకు చేసుకునే రైతులు మరి చిన్న చిన్న ఎస్సీ కుటుంబాలు అయితే మరి చెప్పలేని రోదనలు కనిపిస్తున్నాయి. మరి దీన్ని ఈ సన్నవడ్లు పెట్టుకోవడం గతంలో కూడా మరి బోనస్ ఇవ్వలేక మరి ప్రభుత్వం మరి వెన్నుచూపు చూపింది. మరి ఈ సన్నవడ్లకు మరి ఈ విధంగా చెప్పి మరి ప్రభుత్వం మరి ఇప్పటి వరకు కూడా 2 రోజులు అవుతుంది
ఏ ఒక్క జిల్లా వ్యవసాయ అధికారి కానీ మండల వ్యవసాయ అధికారి కానీ కనీసం రైతన్న దిక్కు ముఖాన చూసిన పాపాన పోలే. మరి ఈ రైతన్నలను ఎవరు ఆదుకోవాలి ప్రభుత్వం? మరి ఎందుకంటే రైతన్నకు మొన్ననే యూరియా లేక ఒకవైపు ఇబ్బంది. మరి రైతు లోకానికి గతంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి రైతన్నను కూడా కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్న గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకవైపు అయితే మరి ఈరోజు మరి మంత్రివర్గం ఎక్కడ కనీసం జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వైపే చూస్తారు కానీ మరి పడ్డ రైతాంగానికి ఎక్కడ ఏ పొలం నష్టమైంది, ఏ పొలం ఏ రైతన్నకు ఎంత నష్టమైందని చెప్పి కనీసం ఏ పొలానికి వచ్చిన సందర్భం లేదు. ఏ మంత్రి చూసిన పాపాన పోలే. కనీసం మరి ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే విజయరామనారావు కూడా కనీసం పొలం పడబట్టి ఏ రైతుకు ఎంత నష్టమైందని కనీసం ఎక్కడ కూడా చూసిన పాపాన పోలే. మొత్తం మేము చూస్తే మొత్తం మొలకెత్తుతుంది. ఏ పొలంలో చూసినా కూడా నీళ్ళే ఉన్నాయి. మరి కొయ్యాలంటే కూడా కనీసం గంటకు కనీసం 3-4 వేలు ఏది చైన్ మిషన్ 3 గంటలు పట్టే ఎకరానికి 3 గంటలు పట్టే సందర్భం ఉన్నది. మరి రైతాంగం అందరినీ ప్రతి పంట నష్టం కింద ఎకరాన 50,000 మరి తప్పకుండా మా ఎలిగేడు మండలంలోని 12 గ్రామాల రైతాంగానికి ఎక్కడెక్కడ పడ్డదో జిల్లా వ్యవసాయాధికారి కానీ మండల వ్యవసాయాధికారి కానీ తక్షణమే పర్యవేక్షించి మరి ప్రతి ఎకరానికి కనీసం 30,000 నుంచి 50,000 రూపాయలు ఇస్తేనే మరి ప్రభుత్వం తరఫున మరి వాళ్ళకు లబ్ధి చేకూర్చినట్టయితే, లేనిచో మరి రైతాంగం అంతా తప్పకుండా మరి రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఎక్కడ కూడా ఒక రైతుది అయితే చూస్తే మరి ఆగమ్య గోచరం మేము ఈ ఎకరం మా నష్టపరిహారం చేయకపోతే మేము మందు డబ్బా పట్టుకొని చనిపోయే పరిస్థితి ఉన్నది అని చెప్తున్న సందర్భాలు. మరి ఇక్కడ ఉన్న మా స్థానిక రైతులు, మా స్థానిక PRS పార్టీ నాయకులు, రైతాంగం అందరూ కూడా ఒక్కటే మాట, ప్రభుత్వం ఆదుకోకపోతే మాత్రం మేము బతికి బట్టగట్టే సందర్భం లేదని చెప్తున్నారు. దీనికి ప్రభుత్వం మీ ద్వారా మా మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదాం అనుకుంటున్నాం. మరి అలాగే కోసిన రైతాంగం కూడా మరి ఐకేపీ రామలపల్లె, రాకలదేవపల్లె, ముప్పిడితోట పరిధిలోని ఆల్రెడీ వడ్ల కేంద్రంలో పోసిన వడ్ల కేంద్రంలో పడ్డ వడ్లు కూడా ఆల్రెడీ తడవడం జరిగింది. మరి తడిసినా ఈసారి ఎక్కడ ఉన్నా కూడా మాయిశ్చర్ లేకుండా కూడా మరి తక్షణమే వడ్లు ఎటువంటి వడ్లైనా కూడా కొనుగోలు చేయాలి. మరి ఎటువంటి వరిధాన్యం ఎటువంటి కట్టింగ్ లేకుండా కొనుగోలు చేయాలి. ఒకవేళ కొనుగోలు చేయని సందర్భంలో ప్రభుత్వం ముందుకు వచ్చి కొనుగోలు చేయకపోతే మరి ప్రభుత్వ రైతాంగం అంతా కూడా మేము అందరం మరి రోడ్డు మీదకి వచ్చి కూడా మీరు ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సందర్భం. మీరు ఎలక్షన్లో బాట వీడి రైతు బాట పట్టి కనీసం మరి ఇకనైనా మరి రేపా లేదా ఎల్లుండి తక్షణమే వ్యవసాయ అధికారులు వచ్చి మరి పొలాల బాట పట్టి రైతాంగాన్ని ఆదుకొని మరి తక్షణమే వెరిఫై చేయాలని చెప్పి తెలియజేస్తూ మరి మరొకసారి రైతాంగం అంతా కూడా అధైర్యపడకుండా మరి ఎంత నష్టమైనా కూడా ప్రభుత్వం చెల్లించే విధంగా చేస్తాం మా తరఫున. మరి ఎందుకంటే రైతాంగం కూడా అధైర్యపడకుండా కోసిన పంట కనీసం వడ్ల కింద తీసుకొచ్చి మేము తప్పకుండా వాళ్ళను ఎటువంటి ధాన్యమైనా కూడా కొనిపించే బాధ్యత మాది తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం. 2 ఎకరాలు పొలం వేసిన, ఇక ఈ పెట్టుబడి అంతా పెట్టినా, ఇక కొత్తగా ఇక ఇంకా 2 రోజులు కొత్తగా మోపుకు ఆనగొట్టి అంత అడ్డం పడ్డది. ఇంత ఇబ్బంది అవుతుంది. ఇక మరి ప్రభుత్వం మరి ఎవరు ఏం చెప్తారో మరి మీ దయ. పంటకు పెట్టుబడి కూడా నాకు ఒక 3 lakhs మినిమం నాకు లాస్ వచ్చేసింది. అది ఫోన్ పెట్టుబడి 1,20,000 దాకా నాకు లాస్ వచ్చేసింది. ఈ లాస్ను మరి ప్రభుత్వం ఇప్పుడు ఉన్నతాధికారులు ఏమన్నా స్పందించి ఏమన్నా నష్టపరిహారం ఇట్లా ఏమన్నా కట్టిస్తే మాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి. గౌరవాయమాలను నేను 4 ఎకరాల వరి పెట్టిన, మొత్తం పడిపోయింది, మొలక వచ్చింది, అన్ని నీళ్లు ఉన్నాయి, అది పోయి రాకుంటున్నది. 1 ఎకరానికి దాదాపు 56,000 లాస్ ఉన్నా. ఏమైనా గవర్నమెంట్ ఏమైనా ఆదుకొని ఏమైనా మాకు నష్టపరిహారం కట్టితే బతికినట్టు, లేకపోతే ఏమైనా ఆగి వచ్చినట్టు. మొంతా తుఫాన్ ఎఫెక్ట్, షాకింగ్ విజువల్స్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం. వరంగల్ జిల్లాను ముంచెత్తిన భారీ వరదలు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.